ఎరచేతిని మనం ఇలా చూసుకున్నప్పుడు ఏ చేయి అయినా సరే మీరు ఇందాక అడిగిన దాంట్లో సైన్స్ అనేటువంటిది ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా ఏ వ్యక్తికైనా ఒకలాగే ఉండాలి అంతే కదా. అలాగే మీ అరచేతిలో కుడి చేతిలో అయినా ఎడమ చేతిలో అయినా స్త్రీలకైనా పురుషులకైనా ఒకే ప్లేస్లో ఈ గ్రహ భావాలని మనం చూపిస్తాం. చూపుడు వేలుకి దిగువలో ఉన్నటువంటిది ఇది గురువేలు అంటాం, దీన్ని గురుస్థానము. ఈ మధ్యవేలికి దిగువలో ఉండేటువంటి భాగాన్ని శని స్థానము, దీన్ని శనివేలు అంటాం. ఈ ఉంగరపు వేలు అంటాం, దీన్ని అనామిక అని కొంతమంది అంటారు. ఈ వేలికి కింద ఉండేటువంటి భాగాన్ని రవిస్థానము. సన్. ఈ చిటికన వేలికి దిగువలో ఉండేటువంటి బుధస్థానము. ఈ బుధస్థానంకి దిగువలో ఉండేటువంటి ఈ ప్లేస్ని కుజస్థానము 1 అంటాం. అంటే కుజుడిని 2 చోట్ల చూస్తాం మనం. ఈ కుజుడికి దిగువలో ఉండేటువంటి దాన్ని చంద్రస్థానము, మూన్. చంద్రుడికి ఆపోజిట్లో ఈ బొట్టన వేలికి దిగువ ఉండేది శుక్రస్థానము, వీనస్. వీనస్ పైన గురుడికి దిగువలో కుజస్థానము 2. ఈ కుజ 1, 2కి మధ్యలో మధ్యవేలికి దిగువలో ఉండేటువంటి ప్లేస్ని రాహుస్థానము, దాని కింద కేతుస్థానం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఇది రవి వేలు ఉంది కదా సార్, చాలా మంది ఉంగరం వేలు కూడా అంటారు. అవును. ఎందుకు ఉంగరం ఆ వేలుకే పెట్టుకోవాలి సార్ మామూలుగా? అది వాడుకలో వచ్చినటువంటిది. దీనికి ఉంగరం పెట్టుకుంటున్నాం కనుక ఉంగరపు వేలు అన్నారు. అయితే దీనికి పేర్లు పెట్టారు పూర్వం, బొట్టన వేలని, చూపుడు వేలని, అంటే ఇలా చూపెడుతూ ఉంటాం కదా, చూపుడు వేలని. ఇటు రెండు ఉండి మధ్యవేలు. ఈ చివరున్నది చిన్నగా ఉంటుంది కనుక చిటికిన వేలు. దీనికి ఏ పేరు పెట్టాలో తెలియలేదు, అందుకని దాన్ని అనామిక అన్నారు. ఏ పేరు పెట్టలేని దానికి ఉంగరం పెట్టుకుంటున్నారు కనుక రింగ్ ఫింగర్ అన్నారు. అయితే మనం ఏంటి అంటాం, రవివేలు అంటాం. అంటే రవిస్థానం కింద ఉంటుంది కనుక రవివేలు. బుధవేలు, రవివేలు, శనివేలు, గురువేలు, బొటనవేలు. ఓకే, వాటికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి సార్? ఏ వేలికైనా సరే వేళ్ళ ప్రాముఖ్యత అంటే వేళ్ళ యొక్క పొడవు, వేళ్ళ మధ్య ఉండేటువంటి ఖాళీలు, దీన్ని బట్టి మనం ఆ స్థానాలు వాటిని చెప్పుకుంటాం. ప్రధానంగా పరిణామ క్రమంలో బొటనవేలికి చాలా ప్రాధాన్యత ఉంది. బొటనవేలు లేకపోతే ఈ చేతికి పటుత్వం లేదు. మన ముందు జీవులు కోతుల వరకు, కోతులు అంటే మంకీసు, ఒరాంగుటాంగు, గిబ్బన్ను, గొరిల్లా, ఈ వాటికి ఈ వేలు పటుత్వం ఉండదు. 4 వేళ్ళే ఉంటాయి, కొన్ని లైన్సే ఉంటాయి. అవును సార్. అవి ఇలాగ 4 వేళ్ళు మొత్తం అంటే కాళ్ళు కింద ఉపయోగిస్తాయి, వాటిని చేతుల కింద ఉపయోగిస్తాయి. కొమ్మలు పట్టుకోవడానికి ఇలా ఉంటాయి. కానీ బొటనవేలు మన మేధస్సు పెరగటానికి తోటిపాటు బొటనవేలు ఉపయోగపడుతుంది, అభివృద్ధి చెందింది పరిణామ క్రమంలో. అంచేత దీన్ని ప్రధానంగా తీసుకున్నాం మనం. దీంట్లో 2 భాగాలు ఉంటాయి. ఈ మొదటి పర్వాన్ని విల్ పవర్ అంటాం. విల్ అంటే మన స్ట్రెంత్, మానసిక శక్తి. ఓకే సార్. విల్ పవర్ ఆలోచన శక్తి. దీన్ని లాజిక్ అంటాం. రెండో భాగాన్ని, ఈ భాగాన్ని, కింది భాగాన్ని లాజిక్ అంటే మనం ఏదైనా సరే తార్కికంగా ఆలోచన చేసి లాజికల్గా థింక్ చేయటం. అది ఈ తర్కము, తర్కించుకుని చేస్తాం ఏ పైన అయినా. ఇది హెచ్చుగా ఉంటే లాజిక్ ఎక్కువ ఉంటుంది, ఇది హెచ్చుగా ఉంటే విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక ఆర్క్ లాగా, అంటే ఇలాగా ధనస్సు లాగా వంగి ఉండాలి. నిటారుగా స్టిఫ్గా ఉందనుకోండి రిజిడ్గా ఉంటారు వాళ్ళు. అంటే ఇలా బెండ్ చేస్తే లాజిక్ని విల్ పవర్ని మనం సమానంగా ఉపయోగించేటువంటి శక్తి ఉంటుంది. అది ఎవరికి మనిషికే ఉంది, అది జంతువులకి లేదు, మన ప్రిమిటివ్ మన ముందు వాటికి లేదు. ఇంకొకటి, దీనికి ఉండే కోణాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం విస్తరించినప్పుడు. ఇలా సమకోణము అంటే 90 డిగ్రీస్ ఉందనుకోండి, ఇది ప్రతిదాన్ని కూడా సమకోణంలో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది. కొంతమందికి ఇలాగే ఉంటుంది, అంటే వాళ్ళు దేనికైనా ఇంకొకళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు ఆలోచనలో. అంటే స్వతంత్రంగా భావాలని వ్యక్తం చేయలేరు.
సొంత నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు. ఉండదు. కొంతమందికి విపరీతంగా ఉంటుంది. ఇలాగ అంటే 100, 110 డిగ్రీలు, 120 డిగ్రీల వరకు ఎక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎక్స్ట్రీమిస్టులు అవుతారు. అంటే విపరీతమైనటువంటి భావజాలం ఉంటుంది వాళ్ళకి. మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది. మేధస్సు కాదు అక్కడ. మేధస్సు ఎంతున్నా ప్రతిదానికి ఎక్స్ట్రీమ్ ఎండ్కి ఆలోచన చేస్తూ ఉంటారు, వితండవాదం చేస్తూ ఉంటారు. రైట్, వితండవాదులు అనొచ్చు. అది రైట్ సార్. ఓకే. అంచేత వేళ్ళకి ప్రాధాన్యత ఉంది, ప్రతిదానికి ప్రాధాన్యత ఉంటుంది. కొంతమంది పొలిటికల్ వాళ్ళు ఉంటారు కదా సార్, ఇప్పుడు మా రాజకీయ నాయకులు వాళ్ళు లైఫ్లో చాలా ఎదుగుతుంటారు. రవివేలుకు ఆ ప్రాముఖ్యత ఉందని అంటుంటారు సార్. కరెక్టే. అది ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇక్కడ ప్రాముఖ్యత, రాజకీయము, కళలు ఇవి ఏంటి, సోషల్ స్టేటస్ని, పబ్లిక్ రిలేషన్ని పెంచేటువంటి ఒక విభాగాలు అవి. అంతే కదా. రాజకీయ నాయకుడు అంటే చాలామందికి తెలుస్తారు. అలాగే కళాకారుడు కూడా సెలబ్రిటీ టైప్ ఉంటారు. సెలబ్రిటీ అంటే రవి వేలు కింద ఇక్కడ ఉండే రవి స్థానము ఉన్నతంగా ఉండి, అంటే ఎత్తుగా ఉండి, అక్కడ ఒక నిలువు రేఖ, పొడవు రేఖ ఉంటే, స్పష్టమైన రేఖ ఉంటే ఆ జాతకులు ఎక్కువ మందికి బాగా పలుకుబడిని, అధికారాన్ని, హోదాని, ఆకర్షణని కలిగి ఉంటారు ఎక్కువ మందితోటి. అంటే రవి సూర్యుడు కాంతి అన్ని చోట్లకి ప్రసరిస్తుంది కదా. అవును సార్. అంటే సింబాలిక్గా మనం చెప్తున్నాం. అంటే రవికి కాంతి ఎంత దూరం అయితే వెళుతుందో అదేవిధంగా ఒక వ్యక్తి ఒక చోట ఉన్న రవివేలు, రవి స్థానము, రవిరేఖ స్పష్టంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆకర్షణ చాలా దూరం వరకు వెళుతుంది. అందువలన వాళ్ళకి యోగం